అండి. కథ పేరు గుండెల్లో గోదారి. ఈ కథని రచించిన వారు లీలా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పార్వతమ్మకు గుండె నొప్పి. వెంటనే రా అంటూ వార్త వచ్చింది శ్రీలక్ష్మి దగ్గర నుండి. వెంటనే ఇంట్లో కోడలికి చెప్పి బయలుదేరాను. అత్తయ్యకి గుండెకి ఆపరేషన్ చేయాలట, మీరొకసారి వస్తారా? అత్తయ్య ఫోన్లో శ్రీలక్ష్మి గొంతు గాబరాగా వినిపించింది. శ్రీలక్ష్మి నా తమ్ముడు కూతురు. నా దగ్గరే చుట్టమైన పార్వతి కొడుకుకి ఇచ్చి పెళ్లి చేశాము. పార్వతి మొదటిగా నా స్నేహితురాలు, తర్వాత నా చుట్టమని తెలిసింది. పార్వతి చాలా మంచిది, అందరినీ చాలా బాగా ఆదరించేది, స్నేహానికి ప్రాణమిస్తుంది. 2 కొడుకులు, 1 కూతురు. కూతురు జయ అంతా తల్లి పోలిక, అందంగా ఉంటుంది, సుగుణాల రాశి. నా అన్న కొడుకుకిచ్చి పెళ్లి చేశాము. వారిద్దరూ చెన్నై పట్నంలో ఉంటారు. వారికి 2 పిల్లలు. పెద్ద కొడుకు శివ, చిన్నవాడు విష్ణు. మంచి పిల్లలు. 2 బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. 2కి పెళ్ళి అయిన తర్వాత పెద్దవాడు శివ, భార్య సుజాత, 2 పిల్లలు భాగ్యనగరంలో ఉంటున్నారు. చిన్నవాడు విష్ణు ఇక్కడే ఓ సంస్థలో అధికారిగా ఉన్నాడు. శ్రీలక్ష్మి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేస్తుంది. 1 కూతురు వాసుకి, చాలా తెలివిగలది, 10వ తరగతి చదువుతుంది. రంగారావు గారు పదవీ విరమణ చేసి చాలా కాలమైంది. చింతలు లేని కుటుంబం. మరి పార్వతికి గుండెపోటు ఎందుకు వచ్చింది? ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది. అమ్మా, ఇల్లు వచ్చింది అన్న సతీష్ గొంతు విని ఈ లోకంలోకి వచ్చాను. ఇంటి ముందు 3 చక్ర వాహనం ఆగింది. బండి శబ్దం విని బయటికి వచ్చింది. శ్రీ ముఖం దిగులుతో పీక్కొని పోయి ఉంది. అత్తయ్య రండి అంటూ చేతిలో సంచి తీసుకొని పిలిచింది మెల్లగా. శ్రీ, ఏమైందమ్మా అన్నాను దగ్గరికి తీసుకొని. అత్తయ్యకు నిన్న ఉదయం గుండెల్లో నొప్పిగా ఉందంటే చికిత్సాలయానికి వెళ్ళాము. వైద్యుడు పరీక్షించి శస్త్రచికిత్స చేయాల్సి వస్తుందని చెప్పాడు. అత్తయ్య చాలా దిగులుగా ఉన్నారు. అందుకే మీకు కబురు చేస్తాను. కాస్త చూడండి అంది శ్రీ. శ్రీ ఇచ్చిన మంచినీళ్లు తాగి పార్వతి గదిలోనికి వెళ్ళాను. ఎప్పుడూ చలాకీగా తిరిగే పార్వతి అలా నీరసంగా పడుకొని ఉంటే బాధేసింది. బావగారు మంచం పక్కనే కూర్చుని ఉన్నారు. నన్ను చూడగానే రామ్మ అంటూ పిలిచారు. చూడమ్మా, మీ స్నేహితురాలు అంటూ. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. పారు, ఎవరు వచ్చారో చూడు అంటూ గది బయటికి వెళ్ళిపోయారు. నన్ను చూసి లేచి కూర్చుంటూ రా రాజీ అంటూ లేని నవ్వు తెచ్చుకుని పిలిచింది పార్వతి. ఏమైంది నీకు? ఎంత గట్టిగుండెనేది, ఇలా అయిందేమిటి అంటూ పక్కన కూర్చున్నాను. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోయి బోరుమంది పార్వతి. ఏడవకు పార్వతి అంటూ తన చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాను. తల నిమురుతూ కూర్చున్నాను. కాసేపు గడిచింది. తను కాస్త సర్దుకొని కళ్ళు తుడుచుకొని నాకు కాస్త దూరంగా జరిగి చిన్నగా నవ్వింది. ఆ నవ్వు పేలవంగా ఉంది. కాసేపు మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. శ్రీలక్ష్మి మా ఇద్దరికి నిమ్మరసం తెచ్చి ఇచ్చింది. పార్వతికి బలవంతాన తాగించి మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ తలుపు ముందుకు వేసి వెళ్ళింది శ్రీ. ఇప్పుడు చెప్పు పార్వతి, అసలేం జరిగింది? నీకు గుండె నొప్పి ఎందుకు వచ్చింది అన్నాను నవ్వుతూ. నీ గుండె చాలా గట్టిదని చెప్పేదానివి, చెప్పు అన్న వాతావరణాన్ని తేలిక చేస్తూ. రాజీ, ఏం చెప్పను? నా జీవితంలో ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నా కుటుంబానికి గ్రహం పట్టింది. మా ఇంటికి ఏదో దిష్టి తగిలింది. నా వాళ్ళు అంటూ ఆగిపోయింది. చెప్పు పారు, అసలేం జరిగింది? ఆతృతగా అడిగాను. రాజీ, నీకు తెలుసు నా కుటుంబం ఎలాంటిదో, నా పిల్లలు, నా కోడలు ఎటువంటి వారు. కానీ ఇప్పుడు నా కోడలు గురించి ఏం జరిగింది పార్వతి?
శ్రీ ఏమైనా తప్పుగా నడుచుకుందా? ఆతృతగా అడిగాను. లేదు రాజీ, శ్రీ మా ఇంటి మహాలక్ష్మి, సుగుణాల రాశి. తన సంగతి నీకు తెలియదా? ఎంత మంచిదో. కానీ నా వల్ల, నా కుటుంబం వల్ల రాజీ విష్ణును చిన్నప్పటి నుంచి చూశావు. నా చిన్న తండ్రి నా కొడుకు ఏం చేశాడో తెలుసా? నా కడుపున పుట్టినవాడు, నా గుండెల మీద ఆడి పాడి పెరిగి పెద్దయ్యవాడు ఇప్పుడు మా గుండెల మీద తన్ని మా ఆశలు అడియాసలు చేశాడు. నా కోడలు శ్రీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి దాని గుండెల్లో మంటలు రేపి దాన్ని ఒంటరిగా వదిలేసి, పసిబిడ్డను గాలికి వదిలేసి, కన్న తల్లి తండ్రి గుండెల మీద కాలితో తన్ని, కట్టుకున్న దానిని కన్న కూతురిని గాలికి వదిలేసి, పొదరిల్లు లాంటి కుటుంబాన్ని చిందరవందర చేసి పోయాడు రాజీ. మేమంటే పొండుటాకులం. ఏమైనా సరే శ్రీ నా జీవితం, నా కూతురు నా ప్రాణం అని చెప్పే నా కొడుకు ఇంత కఠినుడు అనుకోలేదు రాజీ. మరలా గొంతు బొంగురుపోయి మాట రాలేదు పార్వతికి. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అసలేం జరిగింది? అలాగే కూర్చుండిపోయిన మాట రాక కాసేపటికి తేరుకొని కళ్ళు తుడుచుకొని చెప్పసాగింది పార్వతి. విష్ణు, శ్రీలక్ష్మి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. నీకు తెలుసు కదా. ఈ 15 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో ఆనందాలు, ఎన్నో అనుభూతులు. పోయిన సంవత్సరం విష్ణు కార్యాలయం పని మీద కలకత్తా వెళ్ళాడు. తెలుసు కదా. అక్కడ తన చిన్ననాటి స్నేహితురాలు లత కనిపించిందట. తనకు భర్త పోయాడట. 2 పిల్లలు ఉన్నారట. తనకు ఎవరూ అండలేరట. కలకత్తా వెళ్ళినప్పుడంతా కలుసుకునేవాడట. అలా చిన్ననాటి స్నేహితురాలు మరలా వాడిని కలిసిందట. తరచుగా కలకత్తా వెళ్ళేవాడు. ఎంత చెప్పినా వినకుండా ఉన్నాడు. 6 నెలల నుంచి ఇదే గొడవ ఇంట్లో. మీకు చెబుతామంటే శ్రీ నేను పరిష్కరించుకుంటాను, మీరెవరూ జోక్యం చేసుకోవద్దని మీకు చెబితే నా మీద ఒట్టు అని ఒట్టు వేసుకుంది. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. విష్ణుకు ఎంతగానో నచ్చ చెప్పాను. మంచి కుటుంబం, మంచి భార్య, మంచి కూతురు, పొదరిల్లు లాంటి కుటుంబాన్ని కూల్చుకోవద్దని నేను, మీ బావగారు ఎంతగానో చెప్పాము. అయినా వినలేదు విష్ణు. శ్రీలక్ష్మి బ్రతిమిలాడింది. ఎంతగానో నచ్చ చెప్పింది. అయినా విష్ణు వినడం లేదు. ఏమంటాడు విష్ణు? నన్ను చెప్పి చూడమంటావా? అడిగాను. ఎప్పుడు వచ్చిందో శ్రీ. వద్దత్తా, ఎవరు బ్రతిమలాడక్కర్లేదు. ఆయనకు 2 కావాలట. నేను వారికి ఏం లోటు చేశాను? తనతోనే జీవితమని నమ్మాను. 18 సంవత్సరాల మా సంసార జీవితంలో ఏనాడూ పోట్లాడుకోలేదు. ఎంత చక్కగా చూసుకున్నారు. నా జీవితమంతా వారికి అర్పణ చేసి నన్ను ఈనాడు దూరం చేసుకొని నాకు గుండె కోత మిగిల్చారు. పెద్దవారి గుండెల మీద తన్ని వెళ్ళారు ఆయన. అటువంటి వారు వింటారా? అది కాదు శ్రీ, నీవు కాస్త చెప్పబోయాను. ఆగండత్తయ్య, నన్ను చెప్పని. ఈ 6 నెలలు నేనెంత క్షోభ అనుభవించానో మీకు తెలియదు. నా జీవితం అంతా ఈ కుటుంబంతో ఆనందంగా ఉందామనుకున్నా నాకు గుండె కోత మిగిల్చారు. నేను నా సంసారాన్ని ఇంకొకరితో పంచుకోలేను. నేను అవసరం లేనప్పుడు నాకు వారు అవసరం లేదు. అత్తయ్య, ఇంకో మాట, మా నాన్న వాళ్ళు వచ్చినా నేను వారితో వెళ్ళను. నా ఇంటిలో నేను, నా కూతురు, తల్లి లాంటి అత్తయ్య, తండ్రి లాంటి మామయ్య. కాదు, వీరే నా తల్లి తండ్రులు. కొడుకు గుండె కోత మిగిలిస్తే అత్తయ్యకు గుండె నొప్పి వచ్చింది. ఇక నేను వెళ్ళిపోతే ఎలా చెప్పండి?
శ్రీలక్ష్మిని చూస్తుంటే ఎంతో ముచ్చటేసింది. పార్వతి శ్రీని గుండెలకు హత్తుకొని నా తల్లి అంటూ బావురమంది. అత్తయ్య, ఏడవకండి. మావయ్య మరీ డేలా పడతారు. నేను ఉన్నాను మీకు. మనమంతా ఒకటి. నేను మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అంటున్న శ్రీని చూసి నా గుండెల్లో గోదావరి పొంగింది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.